వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. నిద్రలేని సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? అయితే మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా డయాబెటిక్ అటాక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నైట్ టైం ఎక్కువగా మొబైల్ చూస్తూ నిద్రను అనేది డిలే చేస్తూ ఉన్నారు. అంటే 12 నుంచి 1 గంట 2 గంటల వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొద్దిమంది అయితే వెబ్ సిరీస్లు, అదేవిధంగా ఈ సీరియళ్ళు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు మొబైల్లోనే. సో ఈ నిద్రలేని సమస్యకి అసలు డయాబెటీస్కి ఇంటర్లింక్ ఎక్కడ కుదిరింది? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తా, ఎవరైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా పడుకోలేదనుకోండి, ఏదో పని పడి టీవీ చూసి నెట్ఫ్లిక్స్ చూసి ఏదో టెన్షన్లో ఉండి ఓకే 2-3 గంటలే పడుకున్నారు, లేదంటే నైట్ మొత్తం పడుకోలేదు. ఏం చేయండి, నెక్స్ట్ మార్నింగ్ మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఏదో షుగర్ అది పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర గ్లూకోమీటర్లు ఉంటాయి కదా, మీ షుగర్ చెక్ చేసుకోండి. మళ్ళా రీడింగ్ నోట్ చేసుకోండి. ఓకే, ఒక 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో వారం రోజుల తర్వాతనో మీకు వీలైతే మంచిగా పడుకుంటారు కదా, దాని నెక్స్ట్ డే మార్నింగ్ షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి. ఓకే ఓకే, అంటే మంచిగా పడుకున్నది ఒకటి రీడింగ్ తీసుకోండి, అస్సలు పడుకోలేనిది లేదంటే 2-3 గంటలే పడుకున్నారు ఆ రీడింగ్ ఒకటి తీసుకోండి. ఓకే ఓకే, మీకే తేడా తెలిసిపోతుంది. ఓకే, ఒక్క రోజుకే తేడా తెలుస్తుంది. షుగర్ లెవెల్ పెరుగుతూ ఉన్నాయి. ఇన్సామ్నియా ప్రాబ్లమే ఉన్నోనికి, నిద్ర సరిగా లేనోనికి, వానికి షుగర్ వ్యాధి రాదా? వస్తుంది కదా, 100% వస్తుంది. అయితే ఏంటంటే నిద్రలేని సమస్య వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి వస్తుంది, నిద్రలేని సమస్య తెచ్చుకున్న వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి వస్తుంది. ఎట్లా తెచ్చుకుంటారు? అంటే వాళ్ళంతా ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో ఒక బ్రహ్మాండమైన యంత్రం ఏంటంటే అది స్మార్ట్ ఫోన్. బటన్ నొక్కితే లైట్ వస్తుంది, బటన్ నొక్కితే లాక్ అయిపోతుంది, అంటే లైట్ పోతుంది. అవునా కాదా? అది బటన్ నొక్కి గంటలు గంటలు చూసి 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 వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇంకా కొద్దిమంది దారుణం ఏంటంటే సార్, టీనేజ్ వాళ్ళు మరీ బెడ్షీట్ కప్పుకొని మరి రగ్ కప్పుకొని చూస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు అడుస్తారని చెప్పేసి. సో దానివల్ల అవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు ఏం చెప్తుండే, టీవీకి మినిమం 8 feet డిస్టెన్స్ ఉండాలి. అవునా కాదా? ఎందుకు చెప్తుండే? క్యాథోడ్ రే టీవీలు ఉంటుండే, దాని రేస్ మొత్తం స్క్రీన్ మీద వెనకాలకి వెళ్ళి పడి దాంట్లోకి వెళ్ళి లైట్ వచ్చి మనం అందరం దాన్ని చూస్తుండే. అవునా కాదా? 8 feet డిస్టెన్స్ ఉండాలి అనేసి చెప్తుండే. మళ్ళా స్కూల్లో మనకు నేర్పించిండ్రు, అందరు టీచర్లు గుర్తు తెచ్చుకోండి, వాళ్ళ టీచర్లు నేర్పించినట్టు. ఇప్పుడు నువ్వు పుస్తకం చదువుతున్నావు, టేబుల్ మీద పెట్టుకొని ఇట్లా 2 చేతులు పెట్టు, ఎంత డిస్టెన్స్ వస్తుంది, అట్లీస్ట్ అంత డిస్టెన్స్ నీ తలకి నీ పుస్తకంకి పెట్టు. పుస్తకంలోకి వెళ్ళి లైట్ వస్తుందా? రాదు. అయినా ఇంత డిస్టెన్స్ పెడుతున్నామా లేదా? అవునా కాదా? ఏదో ఎక్కువ కనిపిస్తుంది, స్క్రీన్ పక్కకి ఏమైనా కనిపిస్తుంది అనేసి ఇట్లా పెట్టుకొని చూస్తే ఏమవుతుంది మీరు చెప్పండి? నిద్ర డిస్టర్బ్ అవుతుందా కాదా? అట్లనే షుగర్ వ్యాధి వస్తుంది లేనోనికి. ఉన్నోనికేమో షుగర్ లెవెల్ పెరుగుతాయి. మళ్ళీ ఏంటంటే ఏ టైంకి పడుకుంటారు అనేసి పేషెంట్లని అడుగుతాం కదా, ఇప్పుడు చెప్తారు 10ంటికి పడుకోవటం సార్ అనేసి చెప్తారు. మళ్ళీ అయినా పక్కకి వెళ్ళి చెప్తారు 10ంటికి బెడ్ మీద ఇట్లా పడుకోవడానికి పోతావు, నువ్వు 1 o'clock 1:30కి పడుకుంటావు. అట్లా షుగర్ వ్యాధి పెరుగుతుంది. మళ్ళీ సరే, స్ట్రెస్ వల్ల కూడా పెరుగుతుంది, స్ట్రెస్ వల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ది నాకు విచిత్రం స్టోరీ గుర్తొచ్చింది, చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఎప్పుడు 2000sలో. ఏంది? అమెరికాకు వాళ్ళు డబ్బులు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, కోట్ల ఇల్లు కట్టాలి, భూములు కొనాలి, నేను సెట్ లాగా తిరగాలి. దీని అన్నిటికీ ఏం కావాలి? నా కొడుకు అమెరికాకు పోవాలి. ఇప్పుడు ఈ పేషెంట్కి ఒక్కరే కొడుకు ఉండే. ఏమైంది? అరే నువ్వు అమెరికా పోరా, అక్క వాళ్ళ పిల్లలు పోయినరు, తమ్ముడు వాళ్ళ పిల్లలు పోయినరు, నువ్వు కూడా పో అనేసి ఇవన్నీ. అరే అమ్మ నేను పోను దమ్ 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 చేసి ఇవన్నీ పంపించింది. పంపించినాక ఏమైందంట, ఇప్పుడు అక్కడ పగలుంటే ఇక్కడ రాత్రి, ఇక్కడ పగలుంటే అక్కడ రాత్రి. అవునా కాదా? ఇప్పుడు అమ్మకి టెన్షన్, బాబు కాలేజ్కి పోయిండా, బాబు తిన్నాడా, బాబు పడుకుండా, బాబు లేచిండా, బాబు బండిలో పోతుండు, ఏమైనా అయిపోతే జాగ్రత్త పోవాలి, గంటకి ఫోన్ వానికి. ఇప్పుడు గంటకి ఫోన్ చేయాలంటే పడుకొని అల్లారం పెట్టుకొని లేచి అయితే చేయలేడు కదా మనిషి. బుర్ర పనిచేస్తుంది, మైండ్ నడుస్తూనే ఉంది, మైండ్ నడుస్తుంది కంటిన్యూస్, యాంగ్జైటీ డెవలప్ అవుతుంది, నిద్ర వస్తుందా? రాదా?
యాంగ్జైటీ చాలా పెద్ద కారణం నిద్ర రాకపోవడానికి. ఓకే ఓకే. అనవసరమైన ఆలోచనలు, దీనివల్ల కూడా నిద్ర లేని సమస్యలు వస్తున్నాయి. దానివల్ల షుగర్ వ్యాధి ఇంకా పెరుగుతుంది. బాబు తిన్నడా లేదా, వాడు తిన్నది మంచిది తిన్నడా లేదా, దానివల్ల వాని కడుపు అప్సెట్ అయితే వానికి రేపు లూజ్ మోషన్ అవుతుందా, ఈ ఆలోచనలు చేస్తారు కదా అమ్మలు. అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తిన్నడా లేదా అనే తెలియదు. ఇవన్నీ వేరే ఆలోచనలు ఎందుకు? దీన్ని యాంగ్జైటీ అంటారు. ఓకే ఓకే. దీనివల్ల కూడా నిద్ర లేని సమస్య అనేది చాలా పెరుగుతుంది. దాంతో షుగర్ వ్యాధి పేషెంట్లు కూడా చాలా పెరుగుతున్నారు. ఓకే ఓకే. అయితే అట్లా ఇట్లా రోగాలు తెచ్చుకొని ఏం లాభం? మనం మంచిగా పేషెంట్కి మొత్తం మాట్లాడి డీటెయిల్గా ఈ ప్రాబ్లంలన్నీ రాసుకున్నాక మందులు ఇస్తే యాంగ్జైటీ తగ్గింది. ఓకే. అంటే ఆందోళన తగ్గింది, నిద్ర లేని సమస్య తగ్గింది, షుగర్ వ్యాధి తగ్గింది. ఓకే ఓకే. మొత్తానికి మళ్ళీ రివర్స్ అయిపోయింది. మొత్తం రివర్స్. ఓకే. కొద్దిమందిని మనం చూస్తూ ఉంటాం సార్, అంటే డయాబెటిక్ అటాక్ అయింది అని అంటే, అబ్బా నాకు షుగర్ వచ్చేసింది, నేను అసలు వైట్ రైసే తినకూడదు, డాక్టర్లు చెప్పారు కార్బోహైడ్రేట్స్ తగ్గిమన్నారని చెప్పేసి చపాతీలు తింటూ ఉంటారు నైట్ టైం. అబ్బా నేను చపాతీ తప్ప ఏం తినానండి అంటుంటారు. అది అంటే రైస్ బంద్ చేసేసి చపాతీ తినచ్చా? చాలామంది ఇది చేస్తారు. డాక్టర్ చెప్తాడు రైస్ తక్కువ చేయండి, రైస్ బంద్ చేయండి, ఫుల్ స్టాప్ కూడా ఉంటుంది. దాని తర్వాత మనం సొంతంగా కామా వేసుకొని చపాతీ తినొచ్చు అని రాసుకుంటాం. ఓకే. అవునా కాదా? ఏ డాక్టర్ రైస్ బంద్ చేయండి చపాతీలే తినండి అనేసి ఎవరైనా చెప్పిండ్రా? లేదు, ఎవరు చెప్పలేదు. మళ్ళా మనం ఎందుకు తింటున్నాం చపాతీలు? ఓకే ఓకే. ఇప్పుడు 1 కిలో బియ్యంలో కార్బోహైడ్రేట్ 70% ఉంది అంటే 1 కిలో గోధుమ పిండిలో కూడా 70% కార్బోహైడ్రేట్ ఉంటది. ఓకే ఓకే. ఇది తిన్నా అంతే, అది తిన్నా అంతే. ఓకే. కొందరికి సర్వపిండి ఇష్టం ఉంటుంది, దాంతో చేసిన అంటే రైస్ పిండితో చేసిన రొట్టె ఇష్టం ఉంటుంది కదా, అదేనా తినండి అంతే. అది చపాతీ లెక్కనే అది. మీరు ఖచ్చితంగా మా ఇంట్లో ఇప్పుడు వరకు చపాతీలు తినలేదు, మేము తింటున్నాం. మళ్ళా దానికి ఒక వంట మనిషిని పెట్టి చపాతీలు చేసి వండేసి పెట్టడానికి పెడితే ఏం లాభం? షుగర్ పెరిగేది పెరుగుతూనే ఉంటుంది, మీ రోగం పెరుగుతూనే ఉంటుంది, మీ బాధలు కూడా పెరుగుతాయి. ఇప్పట్లో అసలు డైరెక్ట్ గా రెడీమేడ్ చపాతీలు వచ్చేసినాయి సార్. చపాతీ పిండి డైరెక్ట్ గా అది ఇంకా డేంజర్. అది ప్రాసెస్డ్ ఫుడ్. అది ప్రాసెస్ ఫుడ్లు తింటే షుగర్ వ్యాధి పెరుగుతుంది. మీరు ప్రాసెస్ అయినది తీసుకొని వచ్చి గరం చేసుకొని తింటే ఏమైతుంది? ఇంకా పెరుగుతుంది. మరి దీని రీప్లేస్ ఏంటి? ఏం తీసుకుంటే బాగుంటుంది? రీప్లేస్ ఏంది అంటే ఏం రీప్లేస్ చేసే అవసరం లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాలం పిల్లలు వదిలేసేయండి. చిన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు సెర్లాక్స్లు ఫారెక్స్లు తింటారు. మనం ఏం తిన్నాం? పప్పు అన్నం మొత్తం మ్యాచ్ చేసి ఇస్తుండేనా కదా? మీరు చిన్నప్పటి నుంచి రైస్ తిన్నారు, మీ నాయన చిన్నప్పటి నుంచి రైస్ తిన్నారు, మీ నాయన వాళ్ళ నాయన చిన్నప్పటి నుంచి. మీరు మానేస్తే బాడీ రియాక్ట్ అవుతుంది. తక్కువ చేయండి క్వాంటిటీ, ఎంత తినాలనిపిస్తుంది అనేసి సెల్ఫ్గా మాట్లాడుకోండి. ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా, అరే ఇప్పుడు అయిపోయినాక అది కొనేసి తీసుకొని వెళ్ళాలి పిల్లల కోసం అనేసి మనం మాట్లాడుకుంటాం కదా సెల్ఫ్గా ఇంటికి వెళ్ళేటప్పుడు. నాకు ఎంత తింటావు అని మాట్లాడుకోండి. ఇంత తింటా ఒక వస్తుంది కదా, సగం తీసేయండి. ఓకే. హాఫ్ మీల్ చేసేయండి అంతే. రైస్ తినండి 1 పూట. మళ్ళా మార్నింగ్ రైస్ తినొద్దు, నైట్ రైస్ తినొద్దు. ఓకే. మీకు బాడీకి ఏం అడుగుతుంది? బాడీ రైస్ అడుగుతుంది, ఇవ్వండి, కొంచెం ఇవ్వండి, బాడీ కూడా సాటిస్ఫైడ్ ఉంటుంది. ఓకే. మళ్ళా ఏం చేయండి? నైట్ టైం ఒకటే జొన్న రొట్టె. ఓకే. మార్నింగ్ ఏం చేయండి? సార్ మేమైతే షుగర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి చాలా చేంజ్ అయిపోయినాం, రైస్ అస్సలు తింటలేం. మార్నింగ్ టిఫిన్లు తింటున్నాం, నైట్ టిఫిన్లు తింటున్నాం, మధ్యాహ్నం ఏం తింటలేం. ఎన్ని దోశలు తింటున్నారు అనేసి అడిగితే 5 దోశలు సార్. టిఫిన్ రైస్ కాదు కదా సార్. అరే నాయన టిఫిన్ కాదు, అది దాంట్లో కలిపేది రైసే, అది రైస్ తోనే తయారైతుంది. ఎక్కడ మానేసిండ్రు మీరు? అవునా కాదా? దాని మీద ఆయిల్ వేసి మరీ తింటారు. ఆయిల్ వేసి మరీ దానికంటే రైసే మేలు. మళ్ళీ ఆయిల్ కూడా వేస్తారు, పొడి కూడా వేస్తారు. ఏం దోశ అంటే బటర్ పన్నీర్ దోశ అనేసి అంటారు. అది బటరా ఏం ఫ్యాటో మనకు తెలియదు. అవునా కాదా? అట్లా తయారు చేసుకొని తింటే ఏం లాభం? ఏం డైట్ చేస్తున్నారు మీరు? అంటే జనాలకు తెలుసు రైస్ తక్కువ చేయాలి, కానీ దోశ తినొద్దు అని తెలియదు వాళ్ళకు. మీరు దోశ తింటే మళ్ళీ మధ్యాహ్నం రైస్ తినొద్దు. దోశ తింటే కూడా 2 దోశలు అంటే సరే. చేసేటోళ్ళు కూడా విసుక వస్తుంది వాళ్ళకు. తింటూనే ఉన్నాడు, 7 అయిపోయినాయి, 8 అయిపోయినాయి. బయట హోటల్కి పోతే ఒకటి తింటాం, ఇంటికాడ 5, 6, 7, 8
అక్కడ లెక్కలు అది రాసుకోవచ్చు, టేబుల్స్ రాసుకోవచ్చు, 3 1 3 3 2 6 అట్లా అయిపోతుంది. అది చెయ్యకండి, లిమిట్ మీది అర్థం చేసుకోండి మీరు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏం చేయండి అంటే నైట్ జొన్న రొట్టె, మధ్యాహ్నం ఎంత తినాలనిపిస్తే దానికి సగం రైస్, మార్నింగ్ 3 రోజులు టిఫిన్లు మీరు మిల్లెట్లతోటి చేసుకోండి, 3 రోజులు రైస్ తోటి చేసుకోండి. ఓకే ఓకే. హోమియోపతిలో దీనికైతే మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు మెడిసిన్స్ అయితే ఉన్నాయి. మెడిసిన్స్ ఉన్నాయి, మంచి మంచి మెడిసిన్ ఉంది. మీకు మంచి ఒకటి చెప్తాను నేను. ఓకే. ఆరం మెటాలికం అనేసి హోమియోపతిలో ఒక మందు ఉంటుంది. ఓకే. ఇది బంగారం తోటి తయారైతుంది. బంగారం ఎంత విలువైనది, ఈ మెడిసిన్ కూడా అంత ప్రెషియస్. షుగర్ వ్యాధి మీకు దానివల్ల వేరే ఆర్గన్లకు డ్యామేజ్ అవుతుంది, మీకు తెలుసు కదా. ఏం చేయండి, రోజు 0/9 పొటెన్సీ 10 గోళీలు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఒక పూట తాగండి. ఓకే ఓకే. మీకు కొద్దిగా హెల్ప్ చేస్తుంది, పూర్తిగా రివర్స్ చేయదు, కొద్దిగా హెల్ప్ చేస్తుంది. పూర్తిగా రివర్స్ అవ్వాలంటే మీ ప్రకృతిని బట్టి మీరు మందు తీసుకోవాలి. దానికోసం మీరు హోమియోపతి డాక్టర్ని కలవాలి. ఎవరైనా ఈ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఉండి వాళ్ళు రివర్స్ చేసుకోవాలని అంటే ఇక్కడ చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మన వీడియో చూసి కాల్ చేసిన వారికి అయితే కన్సల్టేషన్ ఫీ అయితే ఉచితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.